హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే బిఏ ఫస్ట్ ఇయర్ హిస్టరీ రికార్డ్ ఎలా రాయాలి అని ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ వీడియో అయితే మీకు ఈరోజు నేను అప్లోడ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక పాయింట్ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు రికార్డ్ తీసుకునే ముందు 4 సైడ్స్ లైన్స్ వచ్చాయా రాలేదా చూసుకొని, ఒకవేళ లైన్స్ రాకపోతే కనుక పెన్సిల్తో మీరు లైన్స్ కొట్టి నీట్గా రికార్డ్ అనేది స్టార్ట్ చేయండి. మీరు రికార్డ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరి రైటింగ్ అయితే ఉందో రికార్డ్ మొత్తం వాళ్ళ రైటింగ్ ఉండేలానే చూసుకోండి. పిన్ టు పిన్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కనుక మీకు ప్రాపర్గా ఓపికగా చూస్తే ఖచ్చితంగా మీకు రికార్డ్ ఎలా రాయాలి, ఎలా సబ్మిట్ చేయాలని క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసిన టైంలో అక్కడక్కడ పిక్చర్స్ అనేవి యాడ్ చేయలేదు. నేను రాసిన టైంలో అయితే నాకు ఒక 5 మార్క్స్ తగ్గినాయి. మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. పిక్చర్స్ ఎక్కడైనా దొరికితే కనుక ప్లీజ్ దానికి అటాచ్ చేసి రికార్డ్ సబ్మిట్ చేయండి. ఇప్పుడు వీడియో మొత్తం చూసి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్. నెక్స్ట్ వీడియో పొలిటికల్ సైన్స్ రికార్డ్ ఎలా రాయాలి అని ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ హిస్టరీ రికార్డ్ ఎలా రాయాలి, ఎలాంటి టిప్స్ అనేది నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటంటే సబ్ టాపిక్స్ అనమాట. ఇప్పుడు నేను రికార్డ్లో రాసిన టాపిక్స్ అన్ని ఫస్ట్ ఇలా టైప్ చేసుకున్నాను. ఇలా టైప్ చేసుకుంటే ఏంటంటే సార్ వాళ్ళకి కూడా క్లారిటీగా అర్థమవుతుంది, మార్క్స్ ఎక్కువ పట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత ఫస్ట్ చాప్టర్ రికార్డ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఒకవేళ ప్లెయిన్ రికార్డ్ కనుక తీసుకొని ఉంటే పెన్సిల్తో 4 వైపులా గీతలు కొట్టుకొని రికార్డ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత ఆధారాలు, తర్వాత దానికి సంబంధించిన మీకు క్వశ్చన్ ఎలాగైతే ఉందో అలాగా నీట్గా రాస్తూ వెళ్తే మనకి మార్క్స్ ఎక్కువ పడతాయి అన్నమాట. ఇప్పుడు నేను 5 చాప్టర్స్ కూడా మొత్తం ఒక 30 మినిట్స్ వీడియో వచ్చింది. ఓపికగా చూడండి. మీకు ఫ్యూచర్లో రాయడానికి కూడా ఈ టాపిక్స్ చాలా యూజ్ అవుతాయి. మీ డిగ్రీలో ఈ రికార్డ్ రాయడం వల్ల ఒక 20 మార్క్స్ అనేవి మన ఎగ్జామ్లో ఇంటర్నల్స్లో యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మీకు ఇప్పుడు చెప్తాను ఏంటి అంటే రికార్డ్స్ అన్నీ రాసిన తర్వాత అక్కడక్కడ ఇమేజెస్ యాడ్ చేయాలి కదా. నేను ఇమేజెస్ యాడ్ చేయలేదన్నమాట. దానికి ఒక 5 మార్క్స్ తగ్గాయి. మీరు ఒకవేళ ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే నెట్లో కానీ లేకపోతే 6th to 7th సోషల్ బుక్స్లో కానీ దీనికి టాపిక్కి సంబంధించి ఒక ఇమేజెస్ ఉంటాయి, అవి యాడ్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ మార్క్స్ పట్టడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు ఒక రైట్ హ్యాండ్ పని చేయదని మీ అందరికీ తెలుసు కదా. దానికి సంబంధించి నేను ఈ రికార్డ్ ఒకళ్ళతోనే రాపించలేదు, ఒక ముగ్గురితోనో ఏమో రాపించాను. అందుకని రైటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ నా సజెషన్ ఏంటంటే, మీరు ఎవరైనా రికార్డ్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నీట్గా మీ రైటింగ్తోనే రాయండి. లేదా మీకు ఒకవేళ వీలు లేకపోతే రాయడం ఇబ్బంది అనుకుంటే ఒకళ్ళతోనే మనీ ఇచ్చి రాయించండి. అది మీ పర్సనల్ అన్నమాట. మీరు మాత్రం రైటింగ్ విషయంలో మీరు కానీ లేకపోతే మీకు ఇచ్చిన వాళ్ళతో కానీ ఒక్కళ్ళతోనే రాపించండి. అది మీకు చాలా ప్లస్ అవుతుంది. 20 మార్క్స్లో నాకు ఒక 5 మార్క్స్ తగ్గాయి అన్నమాట. ఈ రైటింగ్ విషయంలో ఒకటి ఇమేజెస్ టైంకి సరిగ్గా క్లిక్ చేయలేదు, అందుకని చెప్పి నాకు ఒక 5 మార్క్స్ తగ్గాయి. కానీ మీరు మాత్రం అలా అస్సలు ఆలోచించవద్దు. ప్రాపర్గా రాయండి. మంచి మార్క్స్ వస్తే మనకి ఫస్ట్ సెమిస్టర్లో మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది.
ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మేము చదివినప్పుడు ఏంటంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో 5 పేపర్స్ మాత్రమే ఉన్నాయి. ఫైనల్ ఇయర్కి మాత్రం ఒక్కొక్క సబ్జెక్ట్ 2 పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి మాత్రం వాళ్ళ చాయిస్ అనమాట. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం ఓకే, కానీ ఫైనల్ ఇయర్లో వాళ్ళ చాయిస్. హిస్టరీలో తెలంగాణ హిస్టరీయా వరల్డ్ హిస్టరీయా, ఇంకా పాలిటీలో అట్లా 2 పేపర్స్ ఉన్నాయి. 2 పేపర్స్ కూడా వాళ్ళ చాయిస్. వాళ్ళ ఏ పేపర్ అయితే రాయాలి అనుకుంటున్నారో ఆ పేపర్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. అలా మీకు చాయిస్ ఉంది కాబట్టి మీరు ఆలోచించుకొని తీసుకోండి. ఇప్పుడు నేను రాసింది ఏంటంటే ఫస్ట్ చాప్టర్లోనే ఒక 4th సైడ్ హెడ్డింగ్ అనమాట. క్లియర్గా రాసి చూపించాను చూడండి. మీరు దీన్ని బట్టి ఒకసారి మీరు ఆలోచించుకుంటే రికార్డ్ అనేది ఎలా రాయాలి అని మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ మాత్రమే ఈ 4 మినిట్స్లో మీకు చూపించింది. కరెక్ట్గా ఈ రికార్డ్ మొత్తంలో ఒక 5 చాప్టర్స్ ఉంటాయి. 5 చాప్టర్స్ కూడా ఎలా రాశాను ఏంటి అని మీకు చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. దీని తర్వాత మళ్ళీ నేను పాలిటీ, జియోగ్రఫీ రికార్డ్స్ కూడా యాడ్ చేస్తాను. ఇవి మీకు ఫ్యూచర్లో గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సి ఏ అదర్ ఎగ్జామ్స్కైనా పాయింట్స్ మీరు కలెక్ట్ చేసుకోవడానికి మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే నేను ఓన్లీ ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ మాత్రమే చూపిస్తున్నాను. సెకండ్ సెమిస్టర్లో ఇంకా మంచి మంచి టాపిక్స్ ఉన్నాయన్నమాట. సూఫీ ఉద్యమం, భక్తి ఉద్యమం, అవి కూడా మీకు ఒకవేళ నా రికార్డ్స్ కనుక దొరికితే మీకు ఖచ్చితంగా ఆ టాపిక్స్ కూడా చూపిస్తాను. క్లియర్గా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే భారతదేశ చరిత్ర, సింధు నాగరికత టాపిక్స్ అని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి. సింధు నాగరికత కూడా ఏంటి అంటే మనము ఫస్ట్ భారతదేశ చరిత్ర తెలుసుకోవడానికి భారత చరిత్ర ఆధారాలు, తర్వాత సింధు నాగరికతలో వాళ్ళ పద్ధతులు, వాళ్ళు అప్పుడు ఏమేమి వాడారు, ఎవరెవరు రాజులు అని ఇంత క్లియర్గా నేను రాయించాను. నా రికార్డే కానీ నేను రాయించాను. ఎందుకంటే నాకు లెఫ్ట్ హ్యాండ్ ఒకటి పని చేయకపోవడం, రైట్ హ్యాండ్తో రాస్తే ఫిట్స్ కొంచెం ప్రాబ్లం ఉండే ఆ టైంలో. అందుకనే నేను రికార్డ్ రాయించాను. అందుకని నాకు ఒక 5 మార్క్స్ తగ్గాయి అన్నమాట. మీరు రైటింగ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. మీరు రికార్డ్ స్టార్ట్ చేశారు అంటే మీరు మాత్రమే కంప్లీట్ చేయండి. వచ్చే 20 మార్క్స్లో మనకి ఇక్కడ రికార్డ్ రాస్తే 20 మార్క్స్ ఇస్తారేమో, కానీ మనకి ఇంటర్నల్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మనకు అక్కడ పడేది 5 మార్క్స్. ఇక్కడ నీకు 15 మార్క్స్ వచ్చినాయి అంటే అక్కడ 4 మార్క్స్ పడతాయి. ఆ 4 మార్క్స్ కూడా మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే సెమిస్టర్ ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. నేను తీసుకోవడం వచ్చేసి నేను వైడ్ రికార్డ్ తీసుకున్నాను. ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్గా నేను రాశాను. సైడ్ గీతలు కొట్టుకొని నాకు బొమ్మలు ఇమేజెస్ దొరికినాయి అన్నీ కూడా మీకు ఇట్లా యాడ్ చేసుకొని మధ్యలో రైటింగ్ చూసుకొని చాలా ఇదిగా రాపించాను. నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఇదంతా కూడా ప్లస్ అయింది. లాస్ట్లో మీకు అన్ని టాపిక్స్ కవర్ అయిన తర్వాత నేను ఒక చిన్న సైన్ కూడా మీకు చూపిస్తాను. వాళ్ళు చాలామంది రికార్డ్ కరెక్షన్ అంటే మొత్తం పిన్ టు పిన్ చూస్తారేమో, పిన్ టు పిన్ కరెక్షన్ చేస్తారేమో అనుకున్నారు. అవును, వాళ్ళు పిన్ టు పిన్ చూస్తారు కరెక్టే, కానీ బై లక్ ఏంటంటే హడావిడిలో కూడా కరెక్షన్ చేసి లాస్ట్లో సైన్ చేయవచ్చు. నేనేమనుకున్నానంటే నా జర్నీని మీకు చెప్తాను, ఒకసారి క్లియర్గా వినండి. నేను రికార్డ్ మన దగ్గర రాసుకున్న తర్వాత మన దగ్గర పెడతారనుకున్నా, కానీ నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో టోటల్ రికార్డ్స్ అన్నీ ఇచ్చారనమాట. వాళ్ళు ఫస్ట్ ఇయర్ రికార్డ్స్, సెకండ్ ఇయర్ రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నేను ఫైనల్ ఇయర్లో తీసుకున్న నా రికార్డ్స్ అన్నీ కూడా నాకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయని. మీకు ఒకవేళ అట్లా యూజ్ అవుతాయి నాకు ఫ్యూచర్లో కావాలి అనుకుంటే మీ కాలేజ్ స్టాఫ్ని ఒకసారి రిక్వెస్ట్ చేయండి, ఇస్తే ఇవ్వచ్చు. నాకైతే ఇచ్చారు ఆ రికార్డ్స్. ఇప్పుడు నాకు గ్రూప్ 1 ఎగ్జామ్కి, గ్రూప్ 2 ఎగ్జామ్కి, యూపీఎస్సికి, కాంపిటేటివ్
ఫీల్డ్కి చాలా యూజ్ అవుతున్నాయి. అందుకని మీరు ఎవరైనా హెచ్ఈసి కానీ లేకపోతే ఆర్ట్స్ ప్రూఫ్ ఎవరైనా ఉండుంటే ఏ పిన్ టు పిన్ పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. మీ రికార్డ్స్ మీ దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రికార్డ్స్ రాయడం ఎంత ఇంపార్టెంటో మన దగ్గర ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు కాలేజ్లో ఉన్నంత మాత్రాన మన మన రికార్డ్స్ వాళ్ళు చేసేది కూడా ఏం లేదు, తర్వాత తీసుకెళ్ళి చెత్త కుప్పల్లో పడేస్తారు. మనకు ఫ్యూచర్లో ఇట్లా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్పాను. ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ఇది వచ్చేసి బౌద్ధ మతం స్టార్ట్ అయింది అనుకుంటా. బౌద్ధ మతం నెక్స్ట్ వేలో స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. దీని తర్వాత నేను జాగ్రఫీ రికార్డ్ ఒకటి యాడ్ చేస్తాను, తర్వాత పాలిటీ రికార్డ్ యాడ్ చేస్తాను. మొత్తం కూడా ఒకసారి మీరు పిన్ టు పిన్ ప్రింట్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సింధు నాగరికత ఆధారాలు అనమాట ఇవి నేను చూపించేది. ఎవరెవరు రాజులు ఎవరు ఉన్నారు అవన్నీ కూడా మీకు క్లియర్గా పట్టికతో సహా చూపిస్తున్నాను కదా. ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమైతే మీరు రికార్డ్ ఎలా రాయాలి అని మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా. కొత్తగా డిగ్రీ జాయిన్ అయ్యేవాళ్ళు కానీ పీజీ జాయిన్ అయ్యేవాళ్ళు కానీ సెమిస్టర్ సిస్టంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ ఉన్నాయి. సెమిస్టర్ సిస్టమ్ లేని వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది. ఒకవేళ మాకు రెగ్యులర్ అవసరం లేదు, మేము ఓపెన్ చేసుకుంటామంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అది మీకు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా అది మీకు తెలంగాణ కిందికి వస్తుందా రాదా ఫుల్ డీటెయిల్స్ మీరు కనుక్కొని మీకు తెలంగాణ కిందికి వస్తుంది. నాకు ఫ్యూచర్లో జాబ్కి ఎలాంటి ప్రాబ్లం రాదు అనుకున్నప్పుడు మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే మన తెలంగాణలో కూడా ఓపెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. నేను అది క్లారిటీగా కనుక్కొని ఒక వీడియో అయితే మీకు చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నేను రికార్డ్ రాపించడం కూడా ఎలా రాపిస్తున్నాను, ప్రాసెస్ ఏంటో అని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతి పాయింట్ కూడా ఇలా రాయాలన్నమాట. మనం ప్రాపర్గా ఎలాంటి మిస్టేక్ లేకుండా రాయాలి. అది మనకు ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ కంప్లీట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇబ్బంది పడతారు, కానీ తర్వాత దీని వాల్యూ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అంతా చూస్తున్నారు కదా ఎంత నీట్గా రాశానో. ఇలా 5 చాప్టర్స్ అనమాట. మనకి సపరేట్గా ఒక మెటీరియల్ అనేది ఇస్తారు. ఆ మెటీరియల్ కూడా మెటీరియల్ కాదు, నేను ఎక్కడ చూసి రాశాను అని కూడా వీడియోస్ లింక్స్ మాకు ఏం చేశారంటే మెటీరియల్ ఇస్తారు. యాక్చువల్లీ మెటీరియల్ కానీ లేకపోతే ఒక బుక్లెట్ కానీ ఇస్తారు. ఆ టైంలో మాకేమైందంటే మాకు వీడియోస్ సెండ్ చేశారు గ్రూప్లో. ఇప్పుడు డిగ్రీ గ్రూప్లో కానీ మా కాలేజ్ గ్రూప్లో మాకు వీడియో సెండ్ చేశారు. ఆ వీడియోలో ఉన్న మ్యాటర్ అంతా కూడా మేము సపరేట్గా నోట్స్ చేసుకొని పిన్ టు పిన్ మేము రాసుకున్నాం అనమాట. ఆ వీడియోస్ కూడా మీకు ఒకసారి కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ ఇస్తాను. సిలబస్ కనుక సేమ్ ఉంటే అవే పాయింట్స్ మీరు ఇక్కడ యాడ్ చేయండి, మీకు ఖచ్చితంగా రికార్డ్ సక్సెస్ఫుల్గా సైన్ చేసేస్తారు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఒక చిన్న ఐడియా కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో కొంచెం ఓపికతో చూడండి, కొంచెం లెంతీ ఉంది వీడియో మొత్తము. ఈ వీడియో మొత్తం మీరు చూస్తే కనుక మీకు రికార్డ్ ఎలా రాయాలి ఇక్కడ చెప్పాను కదా. మీకు కొంచెం ఇమేజెస్ యాడ్ చేయకపోవడం వల్ల నాకు మార్క్స్ అనేవి తగ్గాయని చెప్పి అక్కడ పైన ఒక ఇమేజ్ అయితే యాడ్ చేయలేదు, దానికని మార్క్స్ అయితే తగ్గాయి. అట్లా ఆ టైంకి నాకు ఇమేజెస్ ఏమీ దొరకలేదన్నమాట. అందుకని నేను యాడ్ చేయలేదు. ఒక 20 మార్క్స్ రావాల్సిన వచ్చేసి 15 మార్క్స్ వచ్చాయి. ఇది అన్నమాట సిచ్యువేషన్. మీరు రికార్డ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇమేజ్ ఎక్కడైతే ఉంటుందో అవసరం ఉంటే పక్కన నెట్లో అయినా తీసుకోండి, లేకపోతే ఇమేజ్ ఎక్కడన్నా జిరాక్స్ సెంటర్లో కలర్ జిరాక్స్ తీసి యాడ్ చేయండి. మీరు మాత్రం మీ మిస్టేక్ చేయొద్దు, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి చాలా 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 యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. మీరు అందరూ ఎడ్యుకేషన్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. మేము వీడియోస్ చేస్తాం కానీ
కరెక్ట్గా రీచ్ లేనప్పుడు మేము చేసి కూడా వేస్ట్ అనిపిస్తుంది కదా. అందుకని చెప్పి కొంచెం సపోర్ట్ చేశారనుకో, మేము ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది ముందు మెయిన్. ఇప్పుడు దీని తర్వాత ఏంటి, లింక్డ్ ఇన్ యాప్ అని ఒకటి ఉంటుంది కదా, లింక్డ్ ఇన్. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. నెక్స్ట్ మండే ఆర్ ఆఫ్టర్ దసరా నేను ఒక లైవ్ అయితే చేస్తాను. సాఫ్ట్వేర్ జాబ్స్ రావాలి అంటే ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎక్కడెక్కడ సెర్చ్ చేయాలి అని నేను ఒక లైవ్ అయితే చేస్తాను. దాని తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటని. ఇదైతే మౌర్య సామ్రాజ్యం అనమాట. మౌర్య సామ్రాజ్యం ఇంట్రడక్షన్ చూసారా? ఇంట్రడక్షన్ బ్రీఫ్గా రాస్తేనే మనకి వాళ్ళకి ఆ పాయింట్స్ ఒకటి చాలన్నమాట. ఏ టాపిక్ అయినా కూడా మనం ఇంట్రడక్షన్ కొంచెం ఇంట్రెస్ట్గా పిన్ టు పిన్ మొత్తం రాసామనుకో, ఒక 2 పేజెస్ చూస్తారు. ఓకే, ఈ టాపిక్ వాళ్ళకి ఓకే అనిపిస్తే రైట్ చేసేసి సైన్ చేస్తారనమాట. అన్ని టాపిక్స్ చూసిన తర్వాత మనం ఎంతవరకు రాసాము, కొంతమంది ఉంటారు అంటే ఒక 2 పేజెస్ 3 పేజెస్ చూసి ఓకే అన్ని పేజెస్ రైట్ కొట్టేసి లాస్ట్ సైన్ చేసేస్తారు. కానీ కొంతమంది టీచర్స్, కొంతమంది సార్స్, కొంతమంది లెక్చరర్స్ వాళ్ళొక్కళ్ళు పిన్ టు పిన్ చూస్తారు. మన కరెక్షన్ మన కాలేజీలోనే జరిగినా కూడా ఎవరు చేస్తారు అని మనకి ప్రాపర్గా తెలియదు అనమాట. సెమిస్టర్ కాబట్టి మన రికార్డ్స్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి, వేరే వాళ్ళ రికార్డ్స్ మన దగ్గరికి వస్తాయి. డిస్ట్రిక్ట్ చేంజ్ అవుతుంది. దానివల్ల ఎవరి రికార్డ్స్ ఎవరు కరెక్షన్ చేస్తారని కూడా క్లారిటీగా తెలియదు. కాబట్టి మనము ఎంత వీలైతే అంత ఎక్కువ మ్యాటర్ రాయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేను ఇదే పాయింట్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏంటంటే, ఇప్పుడు నాకు హిస్టరీ రికార్డ్ ఒక్కటి 5 చాప్టర్స్ ఒక రికార్డ్లో సరిపోయింది. అదే జాగ్రఫీ రికార్డు నాకు 2 రికార్డ్స్ పట్టాయి. 10 చాప్టర్స్ 2 రికార్డ్స్ పట్టాయి. మీరు అందరూ ఏమనుకుంటారు అంటే, మామూలుగా అందరూ ఏమనుకున్నారంటే 10 చాప్టర్స్ ఒకటే రికార్డులో పట్టేలా రాయాలి అని అనుకుంటారు. కానీ నాకు జరిగిన విషయం ఏంటంటే, నేను చాలా వరకు 5 చాప్టర్స్ సరిపోయాయి సార్, నాకు రికార్డ్ అవ్వలేదు అంటే ఇంకొక రికార్డ్ పెట్టి చెయ్యండి, ఇంకొక రికార్డ్ పెట్టి రాయండి అన్నాను. అందుకే నేను జాగ్రఫీ ఒకటి మాత్రము ఆర్ట్స్ వాళ్ళకి ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అది నాకు తెలిసి జాగ్రఫీ కొంచెం లెంతీ ఉంటుంది కాబట్టి ఒక 5 to 10 వీడియోస్ ఒక్కొక్క చాప్టర్కి ఒక 10 వీడియోస్ అనేవి వస్తాయి. చూడండి, చాప్టర్ టు చాప్టర్ మొత్తం 11 వీడియోస్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఇది హిస్టరీ కాబట్టి మినిమం ఒక 30 minutes వచ్చింది వీడియో. కానీ జాగ్రఫీ అనేది 11 చాప్టర్స్ కాబట్టి కొంచెం లెంతీ ఉన్న ఓపిక చేసుకొని చూడండి. నా దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా మీకు ఏ రికార్డ్ ఎలా రాయాలి అని ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ కోసం నేను ఎవ్రీ రికార్డ్ వీడియో ఇట్లా రికార్డ్ చేసి పెడుతున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. అలాగే మన ఫ్రెండ్ శివ ఇండియన్ యూత్ సోషల్ మీడియా ఛానల్లో తన వీడియోస్ కూడా ఒకసారి చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈలోపు మన రికార్డులోకి వచ్చేద్దాం. హిస్టరీ మౌర్య సామ్రాజ్యం టాపిక్లో చూసారు కదా, ఎలా రాసిన తర్వాత ఇట్లా మధ్యలో ఇమేజెస్ అనేవి యాడ్ చేయాలి. వాళ్ళు అప్పుడు ఏం వాడారు, నాణ్యాలే ఏం వాడారు, ప్రభుత్వం ఏముంది, ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, లేకపోతే ఎలాంటి పన్నుల విధానం ఉంది అని క్లియర్గా మనం ఇట్లా యాడ్ చేసుకుంటే చూసే వాళ్ళకి, కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. దాన్ని బట్టి మనకి మార్క్స్ ఎక్కువ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ 20కి 20 వేయచ్చు. వాళ్ళ రైటింగ్ నచ్చి, వాళ్ళ మూడ్, వాళ్ళ సిచ్యువేషన్ మంచిగా ఉంటే కరెక్ట్గా బైకి వేయపడతాయి. కానీ నా వైపు నుంచి ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే, రికార్డ్ మీరు కనుక స్టార్ట్ చేస్తే ఒకటే రైటింగ్ ఉండేలా చూసుకోండి. సో ఒక
ఇద్దరితోనూ ముగ్గురితోనూ రైటింగ్ మాత్రం చేంజ్ చేయించొద్దు మీరు. అక్కడ మీకు మార్క్స్ తగ్గుతాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. ఒక్కళ్ళదే ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ రికార్డులో మొత్తం 3 రైటింగ్స్ ఉన్నాయి. దానివల్ల నాకు 5 మార్క్స్ తగ్గాయి. 5 మార్క్స్లో తగ్గి నాకు ఫస్ట్ సెమిస్టర్లో హిస్టరీలో చాలా తక్కువ స్కోర్ వచ్చింది. మళ్ళీ సెకండ్ ఇయర్లో నేను ఆ మిస్టేక్ చేయకుండా నేను రికార్డ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఒకళ్ళతోనే రాయించి మనీ అనేది ఇచ్చి ఒకళ్ళతోనే రాపిచ్చి నేను ఆ మిస్టేక్ చేసుకోకుండా చూసుకున్నాను. ఇప్పుడు మనము ఇంటర్నల్స్ మనకి టోటల్ 20 మార్క్స్, రికార్డ్ ఒక 20 మార్క్స్, ఏంటి సెమిస్టర్ మార్క్స్ 80 మార్క్స్. ఇప్పుడు 20 అంటే ఇప్పుడు మీరే ఆలోచించండి. 20 ఓకే, రికార్డ్స్ ఒక 5 మార్క్స్ వేసుకున్నా, ఇంటర్నల్స్ ఒక 5 మార్క్స్ వేసుకున్నా. ఫస్ట్ ఇయర్లో హిస్టరీ 20, 15, 14 అట్లా వస్తేనే ఒక 5 మార్క్స్ వస్తాయి. ఓకే, 85. మిగతా మరి 100 మార్క్స్ కదా క్వశ్చన్ పేపర్. అది ఎలా అంటే ఈ రికార్డ్స్లోనే పోతాయి అన్నమాట. 80 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ పెడితే ఇంటర్నల్స్ మన రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళు వాళ్ళ లెక్కల ప్రకారం మనకి మార్క్స్ అనేది వేస్తారనమాట. వాళ్ళు ఎలా చేస్తారనేది కూడా నాకు కూడా ప్రాపర్గా ఐడియా లేదు. కానీ 80 మార్క్స్కి మనకి క్వశ్చన్ పేపర్ అయితే ఇంటర్నల్స్ ఒక 5 మార్క్స్కి, రికార్డ్ ఒక 5 మార్క్స్కి ఖచ్చితంగా ఉంటుంది. అది ఓన్లీ మా అప్పుడు మాత్రం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో రికార్డ్స్ ఉన్నాయి. ఫైనల్ ఇయర్లో రికార్డ్స్ లేవు. మళ్ళీ ఫైనల్ ఇయర్లో 6 పేపర్స్, రెండు పేపర్లు, 6 పేపర్లు, అలాగే 6 ఇంటర్నల్లు, 6 సెమినార్ ఉంది. అప్పుడు ఫస్ట్ ఇయర్లో సెమినార్ ఉంది. ఫస్ట్ ఇయర్లో సెమినార్కి మార్క్స్ లేవు అనుకుంటా, మార్క్స్ లేవు, కానీ సెమినార్ అయితే కండక్ట్ చేయాలి. సెకండ్ ఇయర్లో సెమినార్ ఉంది కానీ మార్క్స్ లేవు. ఫైనల్ ఇయర్లో రికార్డ్స్ లేకుండా సెమినార్ ఉంది. ఇంటర్నల్స్, సెమినార్, సెమిస్టర్ ఎగ్జామ్స్ అవన్నీ కలిపితే మాకు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మన వాట్సాప్ నెంబర్ అంటే ఛానల్ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళు అతను కామెంట్ చేశారనమాట, మన సబ్స్క్రైబరే. తను రికార్డ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ రికార్డ్ ఎలా రాయాలి, రికార్డ్ ఉంది మాకు అని చెప్పి పర్సనల్గా నాకు కామెంట్ చేశాడు ఛానల్ నెంబర్కి. అతని కోసమనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అతని కోసమే కాదు, ఫ్యూచర్లో ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్. అలాగే ఈ ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్. ఇంకా ఇప్పటి నుంచి అయితే వీడియోస్ ఆగవు. నేను చాలా వరకు ఈ మాట మీకు చెప్పాను, కానీ నా సిచ్యువేషన్ ఎలాగున్నా ఏమున్నా కానీ ఇప్పటి నుంచి మాత్రం నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు 6th కదా, 6th ఎర్లీ మార్నింగ్ 7-8 ఆ టైంలో అప్లోడ్ చేశాను ఈ వీడియో. నెక్స్ట్ దీని తర్వాత మీకు ఏమేమి వీడియోస్ కావాలి అనేది నాకు ప్రాపర్గా ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. ఈ రికార్డ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మన తెలంగాణ 33 జిల్లాల చరిత్ర ఉంది కదా, అది ఇంట్రడక్షన్ చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నా. మళ్ళీ టాపిక్స్ ఏమి నేను స్టార్ట్ చేయలేదు, కాబట్టి అది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అవి కాకుండా మీకు అది కాదన్నా మాకు ఇది రిక్వైర్మెంట్ ఉంది, లేదు అది కాదు సార్ మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది అని మీరు కనుక వీడియోస్ నాకు సజెస్ట్ చేస్తే, ముందు ఆ వీడియోస్ చేసిన తర్వాత నా షెడ్యూల్ నేను అనేది ప్రిపేర్ చేసుకుంటాను. మీరు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు క్లారిటీగా చెప్తే నేను దాన్ని బట్టి వీడియోస్ అనేది నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ ఆగవు, లేదా
వస్తే ఒక వీడియో అన్నా వస్తుంది, లేకపోతే ఒక షార్ట్ అన్నా వస్తుంది, లేకపోతే ఏదైనా ఒక టాపిక్ మీద ఒక లైవ్ అన్నా వస్తుంది. వీడియోస్ మాత్రం ఆగవన్నమాట. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ని. ఈ 2024లో మన ఛానల్ మానిటైజేషన్ అయ్యి మనం కొంచెం గ్రో అవ్వాలని కోరుకుంటూ, మీ దగ్గర నుంచి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మీరు ఎలాంటి వీడియోస్కి ఇంట్రెస్ట్గా ఉన్నారు, ప్రిపరేషన్ గురించా, లేకపోతే జాబ్ సర్చింగా, ప్రైవేట్ జాబ్స్ కావాలా, ప్రైవేట్ జాబ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయో, లేకపోతే ఏమన్నా మీరు ఏ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో నాకు ఈ వీడియో కింద కామెంట్ చేస్తే నేను ఆ టాపిక్స్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు నేను పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను, ఎంఏ ఎకనామిక్స్. దానికి సంబంధించి స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి, స్కాలర్షిప్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ ఏం కావాలి, గ్యాప్ వస్తే గ్యాప్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, దానికి ప్రాసెస్ ఏంటి అనేది బ్రీఫ్గా ఒక చిన్న వీడియో అయితే చేస్తాను. ఈరోజు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే, అంటే ఈరోజు సాటర్డే కదా, సండే కానీ మండే మార్నింగ్ కానీ ఒక లైవ్ అనేది నేను కండక్ట్ చేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి ఫిట్నెస్ ఉండాలి, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉండాలి, ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఈవెంట్స్ ఎలా జరుగుతారు, ఫిట్నెస్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక సీనియర్ వాళ్ళతో, అంటే మా సీనియర్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు, ఆయనతో ఒక లైవ్ అనేది కండక్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలంగాణ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రాపర్గా క్లియర్గా చెప్పాలని నేను కోరుకుంటూ, ఇక్కడి నుంచి ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఈరోజు వీడియో రాలేదంటే రేపు మార్నింగ్ ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. 2 డేస్కి ఒక వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ 2024లో మన ఛానల్ గ్రో అయిపోయి మానిటైజేషన్ అవ్వాలి అని కోరుకుంటూ, మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇప్పుడు మనము ఏ టాపిక్, ఓకే, ఈ రికార్డ్ అంతా కూడా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఇలా అయితే క్లియర్గా మీకు కూడా అర్థమవుతుందనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. నేను చూసాను కదా, ప్రతి ఒక్కళ్ళ గురించి, ప్రతి ఒక్క పరిపాలన గురించి, ప్రతి ఒక్క రాజు గురించి, ప్రతి ఒక్క నాణ్యం గురించి, ప్రతి ఒక్క ఇది గురించి కూడా నేను ప్రాపర్గా క్లియర్గా ఇలా రాసి సబ్మిట్ చేయండి. మీరు ఖచ్చితంగా మీ రికార్డ్ అనేది ఫ్యూచర్లో మీ సీనియర్స్కి కానీ, మీ జూనియర్స్కి కానీ, ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే, మీ ఫ్యూచర్లో గ్రూప్స్కి కానీ, లేకపోతే యూపీఎస్సీ కానీ ఏమైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీ రికార్డ్స్ మీ దగ్గర ఉండడం చాలా బెటర్. మీరు మిస్టేక్ ఏం చేశారు, ఇది చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, డిఏఓ కానీ, ఏ నోటిఫికేషన్ అయినా, గవర్నమెంట్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ అయినా కూడా మనకి తెలుగు అకాడమీ బుక్స్ ఉండాలి. ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ తెలుగు అకాడమీ బుక్స్ ఉండాలి. అలాగే 6th to 10th సోషల్ సైన్స్ బుక్స్ ఉండాలి. యూపీఎస్సీ అనుకోండి 6th to 12th ఖచ్చితంగా బుక్స్ అయితే మన దగ్గర ఉండాలి. మీరందరూ కూడా రికార్డ్ స్టార్ట్ చేసే ముందు ఒక 50 రూపీస్ పెట్టి రికార్డ్ ఒకటి కొనుక్కోండి. నా దగ్గర ఉన్న రికార్డ్ ఆ టైంలో ఏమైందంటే, ఇంట్లో ఒక రికార్డు ఉండే, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో
ఏదో కరెంట్ అఫైర్స్ రాయడానికి అని చెప్పి నేను తీసుకున్నా, కానీ నాకు అది యూజ్ అవ్వలేదు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో యూజ్ అయింది. సారీ, ఫైనల్ ఇయర్లో కాదు, ఫస్ట్ ఇయర్లో యూజ్ అయింది. అది నాకు కొంచెం ఒక రికార్డ్ వరకు యూజ్ అయింది. కానీ మీకు ఇప్పుడు ఉన్న పొజిషన్ బట్టి ఒక 50 రూపీస్ రికార్డ్ అనేది మీరు తీసుకొని స్టార్ట్ చేయండి. మళ్ళీ మధ్యలో గ్యాప్ రాకుండా, సగం ఇందులో సగం అందులో కాకుండా ప్రాపర్గా మీరు అనుకున్నది ప్రాపర్గా వచ్చేటట్టు మాత్రం ట్రై చేయండి. రైటింగ్ మాత్రం నీట్గా ఉండేటట్లు చూసుకోండి. ఫస్ట్ పాయింట్, రికార్డ్ స్టార్ట్ చేసే ముందు ప్లెయిన్ రికార్డ్ కనుక తీసుకొని ఉంటే, అంటే సైడ్కి ఇట్లా గీతలు రాకుండా ఉంటే కనుక మీరు స్కేల్తో ఖచ్చితంగా గీతలు కొట్టుకొని స్టార్ట్ చేయండి. ఎవరైనా రికార్డ్ కరెక్షన్ చేసినప్పుడు కూడా చాలా క్లియర్గా పిన్ టు పిన్ వాళ్ళకు ఒక ఇంప్రెషన్ అనేది పడిపోద్ది అనమాట. రికార్డ్ నీట్గా ఉంది, మంచిగా చేశారు, ఇంప్రెషన్తో మంచి మార్క్స్ పడటానికి ఛాన్స్ ఉంటుంది. అలా ఆ మార్క్స్ మాత్రం మనకి సెమిస్టర్లో ఖచ్చితంగా కలుస్తాయి. కలవడం వల్ల మనకు ఒక మంచి స్కోర్ అనేది వస్తుంది. ఫ్యూచర్లో మనకి ఒక గ్రేడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు లేకపోయి ఉండొచ్చు, ఆర్ట్స్ అంటే ఒకప్పుడు ఇంట్రెస్ట్ లేదేమో, కానీ ఇప్పుడు ఆర్ట్స్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ డిగ్రీలో వేరే గ్రూప్ తీసుకున్నా, లేకపోతే ఎంటెక్, బీటెక్ ఇవి చేసినా కూడా సైన్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆర్ట్స్లో అన్ని టాపిక్స్ తెలిసి ఉండాలి. మెయిన్ హిస్టరీ, పాలిటీ, ఎకనామీ తెలిసి ఉంటే మిగతా టాపిక్స్ అన్నీ కూడా ఎలాగైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఒక డౌట్ అడగవచ్చు, ఓకే సైన్స్ వాళ్ళు మరి ఇట్లా తక్కువ చేస్తున్నారు కదా, మరి సైన్స్ ఒక జనరల్ సైన్స్ కూడా ఒక టాపికే కదా అంటే, అవును జనరల్ సైన్స్ నుంచి ఒక టాపికే కాదనట్లేదు, కానీ మా వరకు ఏంటంటే మాకు చాలా ఇంపార్టెంటే. మేము ఆల్రెడీ 6th to 10th చదివినాం కదా, సైన్స్ అని మాకు కొంచెం ఒక ఐడియా ఉంటుంది. ఏంటి సైన్స్ ఎలా ఉంటుంది, టాపిక్స్ ఏంటని ఒక ఐడియా ఉంటుంది. కాకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి మాకు ఎట్లయినా న్యూస్లో తెలుస్తుంది, అవన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి మాకు సైన్స్ పెద్ద మ్యాటర్ కాదు. ఈ వీడియో కనుక మీకు క్లియర్గా అర్థమైందని అనుకున్నాను. థ్యాంక్ యూ ఆల్.